టాలీవుడ్ అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు వేల కోట్లలో బిజినెస్ చేస్తే వాళ్ళు వందల కోట్లలో సంపాదిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళ సినిమాకి అయ్యే బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బుని ఇప్పుడు రెమ్యూనరేషన్గా పొందుతున్నారు. మరి రెమ్యూనరేషన్ తీసుకున్న నటుల్లో టాప్లో ఎవరున్నారు, ఎంత తీసుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. పుష్పతో భారీ సక్సెస్ను అందుకోవడంతో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఒక్కసారి భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం 200 నుంచి 300 కోట్లు సినిమాకు వసూలు చేసి టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి, సలార్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన ఒక్కో ప్రాజెక్టుకు 150 నుంచి 200 కోట్లు వసూలు చేస్తూ టాప్ 2గా ఉన్నారు. గేమ్ చేంజర్ నిరాశపరిచినప్పటికీ RRR సాధించిన భారీ విజయంతో రామ్ చరణ్ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ 3గా ఉన్నారు. RRR దేవరా విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ కూడా 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ నెంబర్ 4లో ఉన్నారు. 5వ స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు 80 నుండి 100 కోట్ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ హీరోల్లో ఎవరు పైసా వసూలు హీరోనో మీరు కామెంట్ చేయండి.